రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. రెండవసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మూడవసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రక్తంలో భద్రతని ధ్యానిస్తాం. యేసు ప్రభు రక్తంలో ఉండే భద్రతని, ఉపయోగాల్ని, మేలుల్ని ధ్యానిస్తాం. హల్లెలూయా. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అందరూ కలిసి చదువుతాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 John chapter 5 verse 18. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం మనము. అయితే దుష్టుడు మనల్ని ముట్టకుండా, దుష్టుడు మన జోలికి రాకుండా, మన దరిదాపుల్లో కూడా సాతాను రాకుండా మార్గం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టడు. సో ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ ఫర్ సాటన్ టు టచ్ గాడ్స్ చిల్డ్రన్? సాతాన్ అనబడే వ్యక్తి దేవుని పిల్లలను ముట్టేదానికి ఆస్కారం ఉందా? దేవుని పిల్లల జోలికి సాతాను వచ్చేదానికి ఆస్కారం ఉందా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి ఈ మాట కనిపిస్తుంది. అపవాదికి చోటు ఇయ్యకుడి అనే మాట కనిపిస్తుంది. అదొందా? ఇఫ్ వీ గివ్ ప్లేస్ సాటన్ కెన్ కమ్ అండ్ టేక్ ద గివెన్ ప్లేస్. మనం చోటు ఇస్తే ఇవ్వబడిన చోటులో సాతాను చేరగలడు, రాగలడు, వచ్చి కూర్చోగలడు ఇవ్వబడిన చోటులో. అయితే క్రైస్తవులకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సాతానికి చోటు ఇవ్వద్దు అంటే, ఇంకొక మాట చెప్పాలంటే భద్రం చేసుకోండి, చోటు ఇవ్వద్దు అనేసి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఎంత చోటు క్రైస్తవుని జీవితంలో తీసుకోగలడు అని అంటే, ఎంత చోటు ఇస్తామో అంత చోటు తీసుకోగలడు. అర్థమవుతుందా? చాలామంది క్రైస్తవులని పిలువబడుతున్నా కూడాను, క్రైస్తవులైనా కూడాను ప్రభు రక్తంతో కడగబడి బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డలుగా చాలామంది అవుతున్నా కూడాను చాలామంది సాతాను బంధకాల్లో పట్టబడి ఉన్నారు. సాతాను కుయుక్తికి లొంగిపోయి ఉన్నారు. సాతాను చేత చెరపట్టబడి ఉన్నారు. ఏంది రీజన్ అంటే వాళ్ళ అపవాదికి ప్లేస్ ఇచ్చున్నారు, భద్రం చేసుకోవడం తెలియలా. హల్లెలూయా. సాతానికి ఒక బిరుదు ఉందన్నమాట. అర్థమవుతుందా? ఏంటంటే అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్, సహోదరుల మీద, సో కాల్డ్ క్రిస్టియన్ బ్రదరన్ మీద నేరారోపణ చేసే ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే అపవాది, సాతాన్. అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. దేవుని న్యాయస్థానంలో, యూనివర్సల్ కోర్టులో విశ్వాసులకు వ్యతిరేకంగా మెయిన్ నిందలు, పిటిషన్లు, ఈ రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చేసే వ్యక్తి ఎవరు అని అంటే సాతాన్. ఎవరు? సాతాన్. హీ ఈస్ కాల్డ్ ది అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. సాతాన్. నేరారోపణ చేయడమే వాడి పని అన్నట్లు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళిట్ట అని చెప్పి క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద నేరారోపణ చేయడమే సాతాన్ పని. అయితే మనం భద్రం చేసుకుంటే సాతాన్ మనల్ని ముట్టేదానికి ఆస్కారం లేదు. ఇఫ్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్, మనల్ని మనం సెక్యూర్ చేసుకోగలిగితే సాతాన్ మనం ముట్టేదానికి ఆస్కారం లేదు. వీ నో దట్ హూస్ ఎవర్ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్ సిన్నెత్ నాట్, బట్ హీ దట్ ఈస్ బిగాటన్ ఆఫ్ గాడ్ కీపెత్ హిమ్సెల్ఫ్, అండ్ దట్ వికెడ్ వన్ టచత్ హిమ్ నాట్. But he that is begotten of God keepeth himself, and that wicked one toucheth him not. అయితే అపవాది ముట్టలేని పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ మనం భద్రం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. దేంతో భద్రం చేసుకోవచ్చు?
దేంతో మనం భద్రం చేసుకోవచ్చు అని అంటే దేవుని వాక్యంతో భద్రం చేసుకోవచ్చు. అదొందా యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి యేసుప్రభు నామంలోకి వచ్చి భద్రంగా ఉండొచ్చు. అట్లానే యేసుప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చి కూడాను సాతానికి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా ఏం చేస్తున్నా కూడాను సాతాను కుయుక్తి తంత్రానికి మంత్రాన్ని తట్టుకొని మనం భద్రంగా సేఫ్గా సెక్యూర్గా యేసుప్రభు రక్త ప్రోక్షణ లోపు మనం ఉండొచ్చు. మనం చూసుకున్నాం, పస్కా బలి అర్పించాలి, ద్వారపు కమ్ములకి గడప దగ్గర అంతా పూసుకున్న తర్వాత లోపల వాళ్ళు సెక్యూర్గా ఉన్నారనమాట. సంహారదూత వాళ్ళని ఏం చేయలేకపోయింది. బికాస్ దే ఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్లడ్. అందరూ చెప్తాం, ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్లడ్, ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్లడ్, ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్లడ్. హల్లెలూయా. ది బెస్ట్ ప్రొటెక్టర్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ది బెస్ట్ డిటర్జెంట్ బ్లడ్ ఆఫ్ జీసస్. ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ద కాస్ట్లియెస్ట్ థింగ్ బ్లడ్ ఆఫ్ జీసస్. అంతేదా? సో దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన పదార్థం ఏంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. అయితే సాతాను శోధన చేసేదానికి, శోధించేదానికి రకరకాలుగా మనల్ని ఎక్కడైతే మనం అప్రమత్తంగా ఉండమో, ఎక్కడైతే మనం మెలకుగా ఉండమో, వాచ్ఫుల్గా ఉండమో ఆ ఏరియాస్లో మనల్ని దెబ్బతీసానికి నిరంకుశంగా ప్రయత్నం చేసే వ్యక్తి ఎవరు అని అంటే అపవాది, సాతాను అనమాట. ఎవరిని మింగుదామా అని గర్జించి సింహం వలె పొంచి ఉన్నాడు. అదొందా? సాతాను నిద్రపోతాడంటే నిద్రబాడు. సాతాను నిద్రబాడినప్పుడు కూడాను అర్థమవుతుందా? మనం ఇప్పుడు కూడాను ఎప్పుడు వాచ్ఫుల్గా ఉండాలి. అదొందా? మెలకుగా ఉండాలి. సాతాను అనే వ్యక్తి పట్ల దయ్యాలు, వాటి యొక్క మోసపూరితమైన అవి చేసే క్రియలు, అవి తలపెట్టే ఆలోచనలు, అవి పరిస్థితులు మనకి యాంటీగా చేస్తాయి. ప్లస్ మనుషుల్ని మనకు వ్యతిరేకంగా కూడా పూరుకొలపొచ్చు, రేపవచ్చు అన్నట్లు. అర్థమవుతుందా? అపవాది ఇట్లా చేయగలడు. కాబట్టి మనం మెలకుగా ఉండి హోస్ట్లో ఉండాలి. ఏముండాలి? మనం మెలకుగా హోస్ట్లో ఉండాలన్నమాట. మెలకుగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలన్నమాట, అవేర్గా ఉండాలి తిప్పికొట్టేదానికి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఏం చేయొచ్చు అంటే ముట్టుకోకుండా భద్రం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అయితే క్రైస్తవులు పోరాటాలు ఎదురైనప్పుడు ప్రతి పోరాటంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవులకు పోరాటాలు ఎదురవుతాయి, శ్రమలు రావని ప్రభువు చెప్పలేదు. అదొందా? శ్రమలు రామని చెప్పే బోధ కాదు, దేవుని యేసు ప్రభు బోధ కాదు. మీరు లోకమందు మీకు శ్రమ కలుగును అన్నాడు దేవుడు. ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ వస్తుంది అన్నాడు. కాబట్టి మీరు ధైర్యం వహించుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. శ్రమలు రామని దేవుడు చెప్పలేదు. అర్థమవుతుందా? శ్రమలు రామని చెప్పలేదు, అసలు చెప్పలేదు. అర్థమవుతుందా? బాప్తిజం తీసుకుంటే శ్రమలు ఎక్కువైతే అని కూడా చెప్పలేదు దేవుడు. బాప్తిజం తీసుకుంటే శ్రమలు ఎక్కువైతే అని కూడా దేవుడు చెప్పలేదు. ఇన్ జనరల్ సార్వత్రిక సంఘంలో క్రైస్తవుడు, విశ్వాసాన్ని పిలబడే వ్యక్తి శ్రమలు ఫేస్ చేస్తాడు. ప్రభువు నమ్ముకున్న దాన్ని బట్టి. ప్రభువుని నమ్ముకుంటే సాతానికి మనం టార్గెట్ అవుతాం కాబట్టి, వాడి రాజ్యంలోంచి దేవుడి రాజ్యంలోకి మనం మారాం కాబట్టి, పార్టీ మారినాం కాబట్టి, వాని కన్ను, వాని ఫోకస్, వాని టార్గెట్, పగ, కక్ష మన మీద ఉంటుంది. అదొందా? అయితే దేవుడు చెప్తానంటే శ్రమ వస్తుంది, ధైర్యం వహించండి, నేను లోకాన్ని జయించున్నాను అంటే మ్యాచ్లే లేకుండా విజయం రావాలంటే ఆడొస్తుంది. మ్యాచ్లే ఆడకుండా గెలుపు అనేది రావాలంటే ఆడొస్తుంది. గెలుపు అనేది ఒకటి అనే పదం వినపడాలంటే, గెలుపు అనే పదం వినపడాలంటే పోరాటం అనేది ఒకటి జరగాలి, యుద్ధం అనేది ఒకటి జరగాలి. హల్లెలూయా. అయితే యుద్ధం ఎవరిదంటే యెహోవాది. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, దేవుడు ధైర్యంగా ఉండమన్నాడు. దేవుడు లోకాన్ని ఆల్రెడీ జయించేసి అని చెప్పాడు. అదొందా? మనం ఫేస్ చేయబోతున్నా ఎట్టి శ్రమ అయినా కూడాను దేవుడు ఆల్రెడీ ఆ శ్రమని జయించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన జయించేశాడు కాబట్టి ప్రతి శ్రమలో మనల్ని విజయం వైపు, విక్టరీ వైపు నడిపించగలిగే వ్యక్తి మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. ఓడిపోవాలని ప్రయత్నిస్తున్న మన ప్రత్యర్థి ఉన్నా కూడాను మనల్ని గెలుపు వైపు నడిపించే మన సహకారి, మన మధ్యవర్తి, మన మెయిన్ పర్సన్, కీ పర్సన్, కమాండర్ యేసు ప్రభు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. 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 చాలామంది క్రైస్తవులు ఎందుకు నష్టపోతూ, ఇబ్బందుల్లో ఇరుక్కుపోతూ, శ్రమలకు లొంగిపోతూ ఓడిపోతున్నారు, డిఫీటెడ్ లైఫ్, ఓడిపోయే జీవితం ఎందుకు జీవిస్తున్నారంటే 2 ముఖ్య కారణాలు అన్నమాట. ఒకటి తెలియకపోవడం, అమాయకత్వం. 2 అవిధేయత. అమాయకత్వం, 2 అవిధేయత, ఇగ్నరెన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ డిసొబీడియన్స్. అదొందా? ఈ 2 కూడా ఓటమికి దారితీస్తాయి, కోల్పోవడానికి దారితీస్తాయి, నష్టపోవడానికి దారితీస్తాయి. ఒకటి అమాయకత్వం, ఇగ్నోరెన్స్, తెలియకపోవడం. 2వది డిసొబీడియన్స్, అవిధేయత. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. వీ షుడ్ బి హ్యావింగ్ నాలెడ్జ్. దేవుడు మనకి ఏం చెప్పున్నాడు, ఏమేమి పొందుపరుచున్నాడు, ఏమేమి ఫెసిలిటీస్ మనకున్నాయి, ఏమేమి యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఇచ్చున్నాడు, వేటితో మనం పోరాడాలి, మనం నిరాయుధులమా, ఆయుధులమా,
ఆయుధాలు మనకు ఉన్నాయా లేవా, శక్తిని దేవుడు మనకి ఇచ్చాడా లేదా, మనకంటూ ఏమన్నా ఉందా లేదా అనే కామన్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇది లేకపోతే ఓడిపోయేదానికి, కోల్పోయేదానికి, నష్టపోయేదానికి, ఓడిపోయేదానికి ఆస్కారం అనేది ఉంది. ఈ తెలియక చాలామంది క్రైస్తవులు ఓటమిని చవి చూస్తున్నారు, డిఫీటెడ్ లైఫ్ అనేది జీవిస్తూ ఉన్నారు. అయితే థ్యాంక్స్ బి అంటు గాడ్, హల్లెలూయా. అయితే మనకి ప్రతి విషయంలో విజయోత్సవం అనుగ్రహించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. వీటన్నిటిలో శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, అదోదా సి యు నేమ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఆర్ ప్రాబ్లం ఆ ట్రిబులేషన్. దేవుడు ఏం ప్రామిస్ చేస్తానంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. హల్లెలూయా. ఒకసారి ఓడిపోవడం, ఒకసారి గెలవడం, లేకపోతే కొన్నిట్లో ఓడిపోవడం, కొన్నిట్లో గెలవడం దేవుని చిత్తం కాదు. అన్నిట్లో మనం గెలవాలని. అదోదా అన్నిటిలో, శ్రమలో అత్యధిక విజయం. హల్లెలూయా. బాధలో అత్యధిక విజయం. బాధ వస్తుందా రాదా? బాధ వస్తుంది. కానీ బాధ వచ్చినప్పుడు దేవుడు దానిలో మనకేమి ఇస్తాడు? అత్యధిక విజయం ఇస్తాడు. హల్లెలూయా. శ్రమ వస్తుందా రాదా? వస్తుంది, రాదని చెప్పేదానికి లేదు. శ్రమ వస్తుంది. అయితే శ్రమలో దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే అత్యధిక విజయం ఇస్తాడు. శ్రమలో నేను అతనికి తోడు ఎండదను, అతన్ని విడిపించదను, అతన్ని గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. విడిపించడం మాత్రమే కాదు, అత్యధిక విజయం అని అంటే గ్రేట్. వచ్చిన ప్రాబ్లంలో మనం ఫేస్ చేసి ప్రాబ్లమ్ని దాన్ని ఎదుర్కొని ధీటుగా ప్రభు సహాయంతో మనం గెట్ ఆన్ అయిన తర్వాతకి, మనం ఓవర్కమ్ చేసిన తర్వాతకి దేవుడు మనకి ఏ పేరు రప్పిస్తాడంటే సూపర్గా వాళ్ళు జయించారు అనే గుర్తింపు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ నీకు ప్రమోషన్ తీసుకొచ్చేదానికి, నీకు గుర్తింపు తీసుకోవడానికి వస్తుంది. హింస నీకు గుర్తింపు తీసుకొచ్చేదానికి, నిన్ను గొప్ప చేసేదానికి వస్తుంది. బాధ నీకు గుర్తింపు, నీకు గొప్పతనం తీసుకొచ్చడానికి వస్తుంది. హింస నీకు గుర్తింపు, నీకు గొప్పతనం తీసుకోవడానికి వస్తుంది. కరువు నీకు గుర్తింపు, నీకు గొప్పతనం తీసుకోవడానికి వస్తుంది. వస్త్రహీనత నీకు గుర్తింపు, నీకు గొప్పతనం వచ్చేదానికి వస్తుంది. ఉపద్రవము నీకు గుర్తింపు, గొప్పతనం తీసుకోవడానికి వస్తుంది. ఖడ్గము నీకు గుర్తింపు, నీకు గొప్పతనం వచ్చేదానికి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమించిన వాని ద్వారా, అంటే యేసు ప్రభు ద్వారా అత్యధిక విజయం వీటన్నిటిలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అత్యధిక విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యంలో మనము శ్రమను సహించి పోరాడవలసిన మంచి సైనికులాగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అవునా కదా? శ్రమను సహించి పోరాడవలసిన మంచి సైనికులాగా ఉండాలని దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. అర్థం? మంచి సైనికుల వలె పోరాడమన్నాడు. హల్లెలూయా. వి ఆల్ ఫైట్ అండర్ ద కమాండ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన కమాండర్, చీఫ్ ఆర్మీ చీఫ్ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. ఆయన కింద మనం సోల్జర్స్ లాగా మనం పనిచేయాలి, యుద్ధోపకరణాలు ధరించాలి. యుద్ధానికి ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చాడు. మన నిరాయుధులంగా లేం, మనకంటూ దేవుడు వెపన్స్ ఇచ్చున్నాడు. హల్లెలూయా. వెపన్స్ అని చెప్పండి. వెపన్స్, 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 ఆయుధాలు, ఆయుధాలు. హల్లెలూయా. మనకంటూ ఆయుధాలు ఉన్నాయి. హల్లెలూయా. క్రైస్తవులు అంటే మెతకోళ్ళు, క్రైస్తవులు అంటే గమ్ముగా ఏమన్నా పడుంటారు, కొడితే కొట్టించుకుంటారు, ఉమ్మితే ఊపించుకుంటారు, ఏమన్నా కూడా పడుంటారు. థ్యాంక్స్ బి అంటు గాడ్, మనకంటూ ఆయుధాలు ఉన్నాయి. హల్లెలూయా. అవి భౌతిక పరమైన ఆయుధాలు అయితే కానే కాదు. హల్లెలూయా. అవి మామూలు ఆయుధాలు కాదు. ఈ ఆయుధాలు దేవుడు మనకిచ్చుండే ఆయుధాలు గన్ కంటే పవర్ఫుల్, AK-47 కంటే పవర్ఫుల్, మిజైన్ కంటే పవర్ఫుల్, యాటమ్ బాంబ్ కంటే పవర్ఫుల్. హల్లెలూయా. ఏ నోటి కంటే పవర్ఫుల్, ఏ దృష్టి కంటే పవర్ఫుల్ దేవుడు మనకిచ్చిన ఆయుధాలు.
హల్లెలూయా. ఇవి కంటికి కనపడవు ఈ ఆయుధాలు అన్నమాట. ఇవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. దేవుడు క్రైస్తవులకే ఇచ్చే ఆయుధాలు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు నేను నిరాయుధులం కాదు. దేవుడు మనకు ఆయుధాలు ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఈ ఆయుధాలు ఎట్లా సాతానుకు వ్యతిరేకంగా వాడాలో మనకు నేర్పుగానే ఉంటే, పరిశుద్ధాత్మ కింద ట్రైనింగ్ మనం వెళ్తే ఈ ఒక్కొక్క ఆయుధాన్ని ఎట్లా వాడుకోవాలో, ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. అప్పుడు ఎదురయ్యే ప్రతి శ్రమ, బాధ, ఖడ్గం, హింస, వస్త్రహీనత, ఉపద్రవం ఏదైనా కూడా అత్యధిక విజయం దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయుధాలు వాడమని చెప్పండి. ఆయుధాలు వాడు. దేవుడిచ్చిన ఆయుధాలు వాడు. హల్లెలూయా. బాగా గమనిస్తే దేవుడు ఆయుధాలు ఇచ్చున్నాడా? మనకి ఈ మాట బైబిల్లో కనిపిస్తుంది. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గంలను పడద్రోయ జాలనంత శక్తి గలవై అనే మాట మనం చూస్తున్నాం. అదొందా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. 2 Corinthians chapter 10 verse 4 and 5. నేను కూడా చూస్తాను, ఒకసారి చూస్తాం. 2 Corinthians chapter 10 verse 4 and 5 చెప్తాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, హల్లెలూయా, మాట్లాడుకో, నువ్వు ఎంతైనా మాట్లాడుకో, తిట్టుకో, నువ్వు ఎంతైనా తిట్టుకో, నువ్వు దూషించు, ఎంతైనా దూషించు, నువ్వు చూడు, ఎంతైనా బాగా చూడు, ఉరిమించి చూడు, గుడ్లు మెటకరించి చూడు, పళ్ళు ఉరగతా చూడు, ఏమన్నా చూడు. సాతాను వాడే ఆయుధాలు అన్నమాట. గుడ్లు మెటకరించడము, అదోహందా, ఉరమటం, నిన్ను నాశనం చేస్తా అని చెప్పడం, భయపెట్టాలని ట్రై చేయడం. సి టాక్టిక్స్ ఆఫ్ ద డెవిల్. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. నీ వెపన్స్కి, దేవుడు నీకు ఇచ్చుండే వెపన్స్కి కొంచెం శక్తి ఉంది. అదొకదా, ఆషామాషి కాదు. అదొకదా, ఎంత కెపాసిటీ ఉంది వాటికంటే దేవుని ఎదుట దుర్గములను సైతం పడద్రోయ జాలంత శక్తి గలవైన యుద్ధోపకరణాలు దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్ హెస్ గివెన్ us వెపన్స్ ఆఫ్ వార్ఫేర్. యుద్ధం అనేది ఉంది. క్రైస్తవ జీవితంలో యుద్ధం అనేది ఉంది, పోరాటం అనేది ఉంటుంది. అయితే యుద్ధోపకరణాలతో కానీ వెళ్ళామంటే, యుద్ధోపకరణాలు నేర్పుగా వాడామనంటే మాత్రం అత్యధిక విజయం ప్రతి సీన్లో, ప్రతి సందర్భంలో దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజలంత బలము కలిగినవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయత ప్రదర్శన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. ఈ యుద్ధోపకరణాలతో క్రీస్తు వ్యతిరేక బోధనలు కూడా మనం కూల్చేసేయచ్చు. హల్లెలూయా. అవి మొక్కగా ఉన్నప్పుడు, అవి రైజ్ అవుతున్నప్పుడు, వాటి గురించి డిస్కషన్ చేస్తున్న పుస్తకాల్లోకి వస్తున్నప్పుడే మనం యుద్ధోపకరణాలు వాడి వాటిని కూల్చివేయచ్చు. క్రీస్తు జ్ఞానం అడ్డగించు ఏ బోధ అయినా, ఏ సిస్టమ్ అయినా, ఏ మతమైనా, ఏదైనా కూడా యుద్ధోపకరణాలతో మనం కూల్చేయచ్చు. హల్లెలూయా. యుద్ధోపకరణాలతో మనం కూల్చేయచ్చు. అయితే దేవుడిచ్చిన యుద్ధోపకరణాలలో వెపన్స్లో ప్లూరల్ కాబట్టి ఒకటి కాదు చాలా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము దేవుని యొక్క యుద్ధోపకరణాలలో, దేవుడు మనకిచ్చే యుద్ధోపకరణాలలో ఒకటి యుద్ధోపకరణం ఏంది అని అంటే, వన్ వెపన్ గాడ్ గివ్స్ టు అస్, గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ ఏంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరం. షో మీ యువర్ బైబిల్ వర్స్ అని మీరు అంటారు. అర్థమవుతుందా? బైబిల్లో యేసు ప్రభు రక్తం యుద్ధోపకరణం అని ఎక్కడ ఉంది అని మీరు అనొచ్చు. అర్థమవుతుందా? అందుకే మనం టీచ్ మీ హోలీ స్పిరిట్ అనుకున్నాం. వాక్యాన్ని మనకి వెలిగింపు అనుగ్రహించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. యుద్ధోపకరణంగా వన్ ఆఫ్ ద వెపన్గా యేసు ప్రభు రక్తాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 10వ వచనం చదువుతాం. అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ అని చూసుకున్నాం కదా, సహోదరుల మీద నేరారోపణ చేసే వ్యక్తిని చూసుకున్నాం కదా, ఆ మాటను చూసుకుంటాం 10వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదువుతాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ఒక గ్రేట్ వాయిస్ హెవెన్లో ఈ రకంగా మాట్లాడడం స్టార్ట్ అయింది అనమాట. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి
పడద్రోయబడి ఉన్నాడు. ఎవరి గురించి సంబోధిస్తున్నారు ఇక్కడ? అపవాది అయిన సాతాను గురించి సంబోధిస్తున్నారు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమయు మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. హల్లెలూయా. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చు సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారని మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కలరు. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కలరు. బాగు పెట్టుకోండి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించిన. ఇప్పుడు జయం రావాలంటే మనం ఏం వాడాలి? యుద్ధోపకరణం అనేది వాడాలి. విక్టరీ రావాలంటే వెపన్ అనేది వాడాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వాడిని జయించారంట. అంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి సాతాన్ని జయించారంట. అంటే సాతాన్ని జయించేదానికి వాళ్ళు ఏం వాడారు? యేసు ప్రభు రక్తాన్ని వాడారు. హల్లెలూయా. అపవాదికి వ్యతిరేకంగా, సాతానికి వ్యతిరేకంగా యేసు ప్రభు రక్తాన్ని వాడితే సాతాను మీద వాళ్ళకి జయం వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే యుద్ధోపకరణాలలో మన యుద్ధోపకరణాలు, శరీర సంబంధం కానీ యుద్ధోపకరణాల్లో ఒక శ్రేష్టమైన యుద్ధోపకరణం ఏంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. పీపుల్ ఆఫ్ గాడ్, సాధువైన మృదువైనది కాదు, వెపన్ రక్తం, ఆయుధం రక్తం. సాతాను నిరాయుధులుగా చేసేది ఏంటంటే యేసు ప్రభు రక్తం. శిలువ చేతో జయోత్సముతో ఆయన్ని ఓడించి దేవుడు సాతాను సమూహం అంతటిని వేడుక కనుపరచాడంట. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో. హల్లెలూయా. నిరాయుధులుగా చేసి అదొందా అందరూ యేసు ప్రభు అటాక్ అని పెడితే అందరూ చేతులు ఎత్తేసి వాళ్ళ వెపన్స్ అన్ని కింద పెట్టేసి బోర్ల పడిపోయి సాగిలిడిపోతారు చూసారా? హల్లెలూయా. అట్లా బోర్ల పడిపోయి సాతాను చేతులు వెనక పెట్టేసి ఇంక అరెస్ట్ చేసుకోనన్ను అన్నట్లుగా సాతాను సమూహం అంతా కూడా దేవుడికి లోబడిపోయింది శిలువ కార్యం తర్వాత. అయితే దేవుడు విశ్వమండలం అంతటి కూడాను సాక్షిగా రుజువుగా వాళ్ళని వేడుక కనిపెట్టాడు. ఇదిగో మొత్తం అంతా బ్యాచ్ని నేను ఓడిపించేసానని చెప్పి జుట్లు పట్టుకొని చూపించాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు రాజ్యం ఎవరిది? శక్తి ఎవరిది? రక్షణ ఎవరిది? దేవునిది. హల్లెలూయా. ఆయన కుమారుడైన క్రీస్తుది. మనము ఆయన వారము. అందుకే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏదైనా కూడా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయం పొందుకుంటాం. హల్లెలూయా. యుద్ధోపకరణాలు వాడినప్పుడు నేర్పుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన నడిపింపుని బట్టి యుద్ధోపకరణాలు మనం వాడినప్పుడు గ్రేట్ విక్టరీ అనేది, అత్యధిక విజయం, అందరూ చెప్పండి, అత్యధిక విజయం అనేది దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ సర్వ్ యాజ్ వెపన్ ఆఫ్ అవర్ వార్ఫేర్. విల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ సర్వ్ యాజ్ అవర్ వెపన్ ఆఫ్ వార్ఫేర్. ఇక్కడ వీళ్ళు వాడారు, జయం వచ్చింది. మనం వాడితే మనకు జయం వస్తుంది. హల్లెలూయా. యేసుప్రభు రక్తాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభు రక్తాన్ని గురించి మనం సాక్ష్యం ఇస్తున్నప్పుడు, యేసుప్రభు రక్తం మనకేం చేసిందో మనం మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభు రక్తం మనకి ఏం చేసిందో మనం సాతానిగా మాట్లాడుతున్నప్పుడు సాతాను ఓడిపోయేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, నువ్వు అసలు పాపివి అని సాతాను మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు, యేసుప్రభు రక్తం చేత నేను కడగబడ్డాను, యేసు రక్తం చేత నా మనస్సాక్షి దేవుడు శుద్ధి చేశాడు, యేసు రక్తంతో నేను పవిత్రపరచబడిన వ్యక్తి నేను సాతాన్తో మాట్లాడితే సాతాన్ ఐ యాక్సెప్ట్ డిఫీట్ అంటాడు. సాతాన్ ఇంకా వాదించాడు. సాతాన్ నేను గెలుస్తావు కోర్టులో. హల్లెలూయా. బయటికి వచ్చినాక నీకు అంతా కూడా కంగ్రాచులేషన్స్ ఇస్తారు, అందరు కూడా చాక్లెట్స్ పెడతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. మీరు గెలిచారు కదా, కేసు ఎట్లుంది పరిస్థితి అంటే కూడా గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చి సాక్ష్యం బట్టి వాళ్ళని జయించి ఉన్నారు అనే రిపోర్ట్ వస్తుంది. హల్లెలూయా. Hallelujah. See, the blood of Jesus will serve as a great weapon in our warfare. Daily warfare లో, అనుదిన ఆధ్యాత్మిక పోరాటంలో సాతానికి వ్యతిరేకంగా మనం వాడాల్సిన చాలా యుద్ధోపకరణాలలో ఒక యుద్ధోపకరణం ఏంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని వాడిన వాళ్ళకి వాడినంత బెనిఫిట్స్, వాడిన వాళ్ళకి వాడినంత విజయాలు చేకూర్చబడ్డాయి, వాళ్ళు అనుభవించారు, సాక్ష్యాలు కూడాను వాళ్ళు పొందుపరిచారు.
అదొందా వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్లు యేసు రక్తాన్ని విశ్వాసంతో వాడిన వాళ్ళకి అందరికి కూడాను విపరీతంగా దేవుని కార్యాలు జరిగాయి, విజయాలు వచ్చాయి, సాక్ష్యాలు కూడా వాళ్ళు వినిపించారు. హల్లెలూయా. ఒకసారి ఒక దైవ సేవకులతో పాటు కొంతమంది కుర్ర పిల్లలు అందరూ కూడాను సువార్త పరిచయం కోసం బయలుదేరి వెళ్తా ఉంటారంట. మొత్తం మంచు మార్గం అంతా, మంచు పడిన ధర అంతా కూడాను బాగా రోడ్డు అంతా కూడా స్లిప్పరీగా ఉంటుంది, బ్రేక్ వేస్తే వెంటనే పడదు, స్కిడ్ అయితే పరిస్థితి మనం మంచు పడితే అయితే రోడ్డు అంతా పరిస్థితి అట్లా ఉందంట. ఇప్పుడు ఈయనతో పాటు ఈ యమన పిల్లలు అందరూ కూడాను కారులో ప్రయాణం అయిపోతున్నప్పుడు కారుకి ఒక టైర్ ఊడి వెళ్ళిపోయిందంట. కారు ఒక టైర్ ఊడి వెళ్ళిపోయిందంట, బండి కంట్రోల్ తప్పిందంట. వీళ్ళకి ఏం చేయలేని తేటగాక వెంటనే లోపల నుంచి గట్టిగా ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అన్నాడంట. అదొకదా. ఇంకా ఆ టైంలో మనం ఏమంటాం, మామూలుగా భయంతో కేకలు వేస్తాం, భయంతో హెల్ప్ అంటాం, ఇంకోటి అంటాం అనమాట. అర్థమైందా? యుద్ధ కేక మన నోట ఉండాలి. అది ఏంటంటే యేసుప్రభు నామం, యేసుప్రభు రక్తం. ఇట్లా యుద్ధోపకరణం, మన ఆత్మీయ పోరాటంలో యుద్ధోపకరణం అనేది మన నాలుక మీద ఉండాలి. హల్లెలూయా. వెంటనే ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంట. కారు అంతా కూడా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళి ఆగిందంట. రోడ్డు మధ్యలో కారు టైర్ ఊడిపోయిన కారు అటు ఇటు వెళ్ళకుండా వాహనాలు ముందు వెనకాల వస్తూ ఉన్నాయి. ఖాళీగా లేదు రోడ్డు, బిజీ రోడ్డు, వాహనాలు ముందు వెనక వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అయితే ఏ ప్రమాదం జరగకుండా కారు సైలెంట్గా పక్కకి వెళ్ళి ఆగిందంట. పక్కకి వెళ్ళింది ఆగింది, సరే ఇక్కడి నుంచి మేము ఎట్లా వెళ్ళాలి, పరిస్థితి ఏంది, ఎవరు వస్తారు సహాయానికి అని చెప్పేసి లార్డ్ ఐ ప్లీడ్ ద బ్లడ్ అనంట. మళ్ళీ ఐ ప్లీడ్ ద బ్లడ్, అయ్యా రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నామనంట. మళ్ళీ వీళ్ళు పిలవకుండానే, వీళ్ళు ఎవరికి సంజ్ఞలు చేయకుండానే తెలియని వాళ్ళు వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళకంటే కొంచెం బలంగా ఉండే వాహనం ముందుకెళ్ళి ఆపుకొని వీళ్ళ వాహనాన్ని తగిలించుకొని వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఇట్లా చాలా పర్యాయాలు రోడ్డు ప్రయాణాలు హఠాత్ మరణాలు జరగకుండా కాపాడే ఆయుధం యేసు ప్రభు రక్తం. ఈ రోజుల్లో మనం న్యూస్లో చూస్తున్నాం, పేపర్లు చదువుతున్నాం అనమాట. దైవ సేవకురాళ్ళు, పాస్టర్స్ అర్థం సువార్తకి వెళ్తూ, మీటింగ్స్కి వెళ్తూ, తిరిగి వస్తూ అర్థం ఫ్రాక్చర్లు, యాక్సిడెంట్లు, స్పాట్ డెడ్లు, ఈ వార్తలు మనం చూస్తున్నాం. మనకేంది గ్యారంటీ అనుకుంటున్నాం, మనకేంది భద్రత అనుకుంటున్నాం. పీపుల్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ యు ఆర్ ట్రావెలింగ్. అదొందా యేసు రక్తాన్ని గురించిన అదొందా అవేర్నెస్ ఉండాలి మనకి ప్రయాణం చేస్తున్నప్పుడు. అదొందా ప్రయాణం చేసే ముందు ప్రార్థన చేసి ప్రయాణాన్ని, వాహనాన్ని మనల్ని అంతా కూడా రక్త ప్రోక్షణ తీసుకొని పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రయాణం చేయాలి. హల్లెలూయా. హఠాత్తుగా సాతాను ఖాళీగా లేడు, సాతాను గమ్ముగా లేడు. మరణం మనకు జరిగించాలని చూస్తున్నాడు, మనల్ని చంపేద్దామని చూస్తున్నాడు సాతాను. అయితే అత్యధిక విజయం దేవుడు ప్లాన్ చేసి పెడుతున్నాడు. హల్లెలూయా. 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 బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ అవర్ జర్నీస్. మన ప్రయాణాల్లో ఎంతగానో కాపాడే దేవుని ఆయుధం, మన భద్రత యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా. భద్రత ఎక్కడుంది, సేఫ్టీ ఎక్కడుంది ఈ దూరంలో? అయ్యో పెద్ద వాళ్ళకి సేఫ్టీ లేదే, పెద్ద వాళ్ళకి భద్రత లేదే. అయ్యో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు దైవ సేవకులు పిలబడే వాళ్ళు, సోకాల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్, సోకాల్డ్ వీళ్ళు, సోకాల్డ్ వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పడిపోయారు, యాక్సిడెంట్లు అయ్యి చనిపోయారు, ఒకరు చచ్చిపోయారు, ఒకరు మిగిలారు. ఇవన్నీ మనం వింటున్నప్పుడు చర్చికి వెళ్ళడం ఏంది, మనం ప్రార్థన చేసుకున్నాం, అయినా కానీ మన లైఫ్ గ్యారంటీ ఏంది, క్రైస్తవ జీవితానికి గ్యారంటీ ఏంది, భరోసా ఏంది? పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మనం ఒక వార్ ఫీల్డ్లో ఉన్నాం, మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. లోకం అంటే యుద్ధ భూమి, అర్థమవుతుందా? యుద్ధ భూమిలో ఉన్నాం మనం. ఆటోమేటిక్గా క్రైస్తవ జీవితం అంటే పొలపాన్పులాగా మనం ఎక్స్పెక్ట్ కేక్ వాక్లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? కేక్ వాక్లాగా మనం తయారు చేసుకోవాలి యుద్ధోపకరణాలు వాడి. హల్లెలూయా. దేవుని అడుగుజాలు నడిచి అర్థమవుతుందా పూలపాన్పుగా మనం తయారు చేసుకోవాలి. దేవునికి విశ్వాసంతో సహకరిస్తూ. హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అదొకదా దారి ప్రయాణాల్లో, అదొకదా రోడ్ ట్రావెలింగ్స్లో, అదొకదా విమానాల్లో పోయే వాళ్ళ పరిస్థితి ఏంది? భద్రత ఎట్లు? భద్రత ఎట్టావు? పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం భద్రత ఇస్తుందని, మరణాన్ని తప్పిస్తుందని, యాక్సిడెంట్ తప్పిస్తుందని అట్టి విశ్వాసం ప్రభు రక్తం పట్ల మనం కనుపరుస్తూ ఆయన రక్త ప్రోక్షణ కిందకు వెళ్ళాలి. అప్పుడు తప్పించబడతాం, విడిపించబడతాం, గొప్ప చేయబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఇది కొంచెం వ్యత్యాసంగా అనిపించే సాక్ష్యాలు అదొందా, కానీ ఇవి జరిగాయి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దైవ సేవకులు రికార్డ్ చేసి పెట్టారు. కొందరు ఏం చేశారంటే ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పుడు ఉద్యోగస్తులుగా ఉంటూ ఇంకా వాళ్ళకు వచ్చే శాలరీస్లో ఇంకా మార్పులు చేర్పులు జరగవచ్చు, తగ్గించబడవచ్చు శాలరీస్, యజమానులు అంత ఇవ్వలేకపోవచ్చు, ఆర్థిక సంక్షోభం వస్తుంది, లేకపోతే ఆర్థిక పరిస్థితి సరిగా లేవని భావిస్తున్నప్పుడు కొందరు విశ్వాసంతో ఏం చేశారంటే వాళ్ళ శాలరీస్ మీద వాళ్ళకు వచ్చే ఏమని చెప్పాలి తెలుగులో, వాళ్ళకి వచ్చే జీతం మీద యేసు రక్తం ప్రోక్షించుకున్నారు. ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఉద్యోగం మీద, జీతం మీద, ప్రభా మాకు వస్తున్న జీతం అంతటి కూడా మీరు రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తున్నాం యేసయ్య అని కొన్ని వారాలు ఈ ప్రక్రియ చేశారు. ఆశ్చర్యకరంగా ఇతరుల కంటే వీళ్ళ శాలరీలు గణనీయంగా పెంచబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగాలకే దిక్కులేని ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడున్నాయి ఉద్యోగాలు అనుకునే ఈ రోజుల్లో దేర్ ఈస్ సెక్యూరిటీ ఫర్ అవర్ పే చెక్స్ ఫ్రమ్ గాడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అయితే కొందరికైతే అనుకొనని సందర్భం కాని పరిస్థితుల్లో కూడాను క్యాష్ రూపంలో చెక్కులు బోనస్లు వచ్చాయి. క్యాష్ వచ్చింది బోనస్ రూపంలో. సందర్భం కానీ పరిస్థితి కానీ సందర్భాల్లో వాళ్ళకు వచ్చే శాలరీస్ మీద, వాళ్ళకు ఉద్యోగం మీద అన్నింటినీ యేసు రక్త ప్రోక్షణ కింద తీసుకొని వెళ్తూ ఉండగా అనుకున్న సందర్భంలో టైం కాని టైంలో వాళ్ళకి బోనస్లు వచ్చాయి క్యాష్ రూపకంగా. హల్లెలూయా. ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ మిరాకిల్ మనీ? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సర్ప్రైజ్ మనీ? పీపుల్ ఆఫ్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హ్యావ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందరికీ వచ్చి నీకు కూడా వస్తే సర్ప్రైజ్ ఏముంది అక్కడ? వ్యత్యాసం ఏముంది? నువ్వు క్రైస్తవుడు అనబడేదానికి అందరికీ లేనప్పుడు, అందరికీ రానప్పుడు, అందరికీ కష్టంగా ఉన్నప్పుడు నువ్వు తినగలిగి ఉంటే బ్లడ్ ఆఫ్ జీసస్ గురించి మనం సాక్ష్యం చెప్పగలం. నేను కడగబడ్డాను, విమోచించబడ్డాను, కొనబడ్డాను, యేసు రక్తం నా పక్షంగా ఉంది కాబట్టి నేను విడువబడలేదు, పోషించబడుతున్నాను, దేవుడు నా పక్షం కార్యం చేశామని చెప్పచ్చు. హల్లెలూయా. చూసారా? కొందరు ఏమంటారు దీన్ని భౌతికంగా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే కారణాల నుంచి వీళ్ళని కారణాలు భౌతికంగా ఆలోచిస్తారన్నమాట. డబ్బుల మీద ఏంది, యేసుప్రభు రక్తం ఏంది, శాలరీస్ యేసుప్రభు రక్తం అంటారన్నమాట. నో, వీళ్ళందరూ ఎట్లంటే సాతానుతో ఎట్లా ప్రవర్తిస్తారంటే నేను నీ గురించి ఏం మాట్లాడను, నేను నీ జోలికి రాను, నువ్వు కూడా నా జోలికి రావద్దు అన్నట్టుగా ప్రవర్తిస్తారన్నమాట చాలామంది క్రైస్తవులు. అర్థమైందా? సాతానా నేను నీ జోలికి రాను, నీ గురించి మాట్లాడను, నీకు వ్యతిరేకంగా కూడా మాట్లాడను, నేను నార్మల్గా న్యూట్రల్గా క్రైస్తవులకు బతకతా ఉంటా, నా జోలికి నువ్వు రాబాకు, నీ జోలికి నేను రాను అన్నట్టుగా యేసు రక్తాన్ని గురించి మాట్లాడరు. కొంచెం తెగించి మాట్లాడితే ఎక్కడ శోధనలకు గురైతామో అని భయపడే దైవ సేవకులు కలరు. కొంచెం ఎక్కువగా సాతానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఎక్కడ టెంప్టేషన్ ఎక్కువైపోద్దో, మన మీద ఎట్లా వస్తుందనే భయంతో సాతాన్ని భయపడుతూ బిడియంగా ఉండే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చేత పట్టుకున్న వాక్యాన్ని బోధనలో ఉండే వాళ్ళు కూడా. People of God, there is ultimate protection under the blood of Jesus. Hallelujah, hallelujah, hallelujah. People, దైవ సేవకులు కూడా నువ్వు సాతాను టార్గెట్ చేస్తాడు, దైవ సేవకులు టార్గెట్ చేస్తాడు. అర్థం ఉందా? నార్మల్ విశ్వాసి ప్రాబ్లం, సాతానికి ప్రాబ్లం. అర్థం ఉందా? దైవ సేవకులు అంటే ఇంకా ప్రాబ్లం. అర్థం ఉందా? టార్గెట్ చేస్తూ ఉంటాడు. అర్థం ఉందా? ఏంది భరోసా, ఏంది గ్యారంటీ? బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నాలో ఆయన రక్తం పనిచేస్తూ ఉంది, నా మీద ఆయన రక్తం పనిచేస్తూ ఉంది, నేను ఒంటరిని కాదు, వీటన్నిటిలో దేవుడు నాకు అత్యధిక విజయం దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పీపుల్, వెన్ ఎవర్ యూఆర్ ఫేసింగ్ ట్రబుల్, వెన్ ఎవర్ యూఆర్ ఫేసింగ్ ప్రాబ్లం, అదోహద శ్రమ, ఖడ్గం, హింస, బాధ, వస్త్రహీనత, ఇట్స్ ఎ ష్యూర్ సైన్ దట్ గ్రేట్ విక్టరీ ఈస్ కమింగ్ యువర్ వే. అవన్నీ వస్తున్నప్పుడు మనకేంది గుర్తు? అత్యధిక విజయం అనేది గుర్తు. ముందు ఏముందంటే అత్యధిక విజయం ఉంది అనేది మన గుర్తు, మన భరోసా. హల్లెలూయా. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏమైందనంటే ఇది యేసు రక్తం చాలా చాలా శ్రేష్టంగా ఇట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తుంది. దుండగులు, దారి దొంగలు, దోపిడీ దొంగలు, దుండగులు, అర్థమవుతుందా, రేపిస్ట్స్, రేప్ చేసేటోళ్ళు, అర్థమవుతుందా, కామాంధులు, అర్థమవుతుందా, అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు నిజమైన స్వాతంత్రం అంటారు చూసారా? పీపుల్ ఆఫ్ గాడ్, ఈ ఏరియాస్లో వీటి విషయాల్లో శ్రేష్టంగా పనిచేసే ఆయుధం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా. ఇద్దరు కుర్ర వ్యక్తులు కత్తి
కనబడే కత్తి పట్టుకొని క్రైస్తవ ఒక విశ్వాసురాలు పోతూ ఉంటే ఆమెను ఫాలో అవడం స్టార్ట్ చేశారంట. విశ్వాసురాలు, క్రైస్తవురాలు, ఆమె వెళ్తూ ఉంటే ఆమెను ఫాలో అవడం స్టార్ట్ చేశారంట. యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు రక్తాన్ని బట్టి నిన్ను నీ ప్లాన్స్లో నేను నిర్వీర్యం చేస్తున్నాను అనిందంట. ఆమె గమ్ముగా అయిపోయాడు, కత్తి పట్టుకున్నవాడు గమ్ముగా అయిపోయాడు అంట. వాడు ఇటున్నాడంట, నీ కత్తి నాకి అనిందంట. గమ్ముగా కత్తి ఆమెకి ఇచ్చాడంట. అర్థమవుతుందా? కత్తి పట్టుకొని కత్తి పట్టుకుంటాను. ఇంకోటి కదా, నువ్వు వెళ్ళి ఫోన్లో పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పనిందంట. ఇంకొకరిని వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళి ఫోన్ తీసుకొని ఫోన్లో వీళ్ళ గురించి వాడే పోలీసులకి పిలిపించుకోండి అనమాట. దిస్ లిటరలీ హ్యాపీ. ఇట్లా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. యేసు రక్తం బట్టి జయం పొందుకున్న అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆడవాళ్ళకి భద్రత, ఆడవాళ్ళకి క్షేమము, అర్థమవుతుందా? పోలీసు భద్రత, యేసు ప్రభు భద్రత ఉంది రక్తాన్ని బట్టి. హల్లెలూయా. 12 గంటలేదు, 1 గంటకు 2 గంటలు కానీ ఎప్పుడు నేను ముట్టుకోలేడు అంతే. హల్లెలూయా. I plead the blood of Lord Jesus Christ in and upon me. I walk in the power of the Holy Spirit. No man, no Satan, no attack can form against me, and it can win because I am being protected by the blood of Jesus. Hallelujah. ఇది ఎక్సర్సైజ్ చేసుకోవడం క్రైస్తవులు నేర్చుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, మ్యాన్ ఆర్ ఉమెన్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ యేసు రక్తం కింద భద్రత అనేది ఉంది. హల్లెలూయా. నేను ఒక్కదాన్నే పోతున్నాను, నాకు ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇతరుల మీద మనసు కష్టపడాల్సిన అవసరం లేదు. నాకెవరు లేదు, నాకెవరు సపోర్ట్ లేదు, నా యామ్ అలోన్ అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్లడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. అదొందా? భద్రత కొరకు కొందరు పెప్పర్ స్ప్రేలు పెట్టుకుని వెళ్తారు, సేఫ్టీ కొరకు పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని వెళ్తారు, కొందరు జీపీఎస్ ఆన్లో పెట్టుకొని వెళ్తారు, కొందరు ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తారు. నువ్వు యేసు ప్రభుతో ఆయన రక్తాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చో. హల్లెలూయా. ఒంటరివి కావు నువ్వు, ఒంటరివి కాదు నువ్వు. ఆయన రక్తం ఉంది నీకు తోడుగా, ఆయన సన్నిధి ఉంది నీకు తోడుగా. ఆయనతో మాట్లాడుకుంటూ ఒంటరిని కానన్నాడు అని పడుకుంటూ వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దుండగులకు వ్యతిరేకంగా పనిచేసే దేవుని ఆయుధం ఇది. కంటికి కనపడదు, ఇది భౌతికపరమైన ఆయుధం కాదు. ఇది దేవునితో దుర్గాలనే కూల్చేస్తుంది. ఇంకా మనుషులంతా ఏమనిదంటే దుర్గాలంటే పెద్ద పెద్ద కోటలు, కంచు కోటలు కూలిపోతాయంట యుద్ధోపకరణాలు వాడితే. ఈ మనుషులు ఎంత, ఇంత నైఫ్ ఎంత, ఎంత బుల్లెట్ ఎంత. హల్లెలూయా. దేర్ ఈస్ అల్టిమేట్ ప్రొటెక్షన్ ఆఫర్డ్ టు ఎవ్రీ బిలీవర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వైన్ షాప్ మీదుగా వెళ్తూ ఉండొచ్చు, చీకట్లో వెళ్తూ ఉండొచ్చు, గుర్తు తెలియని వ్యక్తులు ఉండొచ్చు. అదొక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, బస్సులో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, విమానంలో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, 2 వీలర్లో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అదొక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా నాకు రక్షణ వెలుగైనా నేను ఎవరికి పెడుతును. హల్లెలూయా. కొందరికి ధైర్యం ఎక్కువ ఉంటుంది, కొందరు ధైర్యం తక్కువ ఉంటుంది. ఇది అవన్నీ పక్కన పెట్టేస్తే అందరికీ యేసు రక్తం అనేది అందుబాటులో ఉంది. అందరికీ యేసు రక్తం అనేది అందుబాటులో ఉంది. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. హల్లెలూయా. 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 అయితే ఇంకా యేసు రక్తం గురించి ఈ విషయాలు చూసుకుంటాం, ఎగ్జాంపుల్స్ లాగా ఇవన్నీ మనం చూసుకుంటూ ఉన్నాం. ఒకసారి ఏమైందంటే స్కాట్లాండ్, ఇంగ్లాండ్ ఆ ప్రాంతం అంతా కూడా 19th స్టార్టింగ్లో 1900 సంవత్సరం, 1908, 1907 ఆ టైంలో అంతా కూడాను అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమం కొరకు బాగా ప్రార్థన చేసుకుంటూ అట్లా ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆ టైంలో కూడా ఎక్కువ పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడడం, అందరూ ఉద్యమం రావడం, అందరికీ ఇవన్నీ ఆ టైంలో జరిగాయి అన్నట్లు. సంఘాలుగా విస్తరించడం ఇవన్నీ ఆ టైంలో జరిగింది. ఆ టైంలో ఒక సందర్భంలో ఏమైందంటే చాలా ఉద్యోగ కొడుకులు చాలా ప్రాంతాల్లో ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళకి యేసుప్రభు రక్తం అంటే విపరీతమైన విశ్వాసం ఉండేదంట. వాళ్ళు పాడేది రక్తం గురించేనంట, ప్రార్థన చేసేది రక్తం గురించేనంట, వాళ్ళ పాటల రక్తం అంట, వాక్యం రక్తం అంట. ఎక్కువ యేసు రక్తం గురించే వాళ్ళు మెడిటేట్ చేస్తూ యేసు రక్తాన్ని హానర్ చేస్తూ గణపరుస్తూ ఉండే వాళ్ళంట. తద్వారా గొప్ప గొప్ప ఉద్యమాలు భూమి విపరీతాల మీదకి వచ్చాయి దేవుని సన్నిధిలో నుంచి. హల్లెలూయా. ఆయన రక్తాన్ని కనపరిస్తే ఆయన కుమారుని కనపరిచినట్టే, ఆయన కుమారుని కనపరిస్తే ఆయన కనపరిచినట్టే, ఆయన కనపరిస్తే దేవుడి సీన్లోకి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తాన్ని కనపరిస్తే ఆయన కుమారుని కనపరిచినట్టే, ఆయన కుమారుని కనపరిస్తే ఆయన కనపరిచినట్టే, ఆయన కనపరిస్తే దేవుడి సీన్లోకి రావాల్సింది అంతే.
మాకు ఉద్యోగం దయచే ప్రభా, వెలిగించు ప్రభా, రగిలించు ప్రభా, మండించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై అని పాటలు పడుతూనే ఉండేవాళ్ళంట. గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చాయంట, పెద్ద పెద్ద పరిచయం తయారయ్యాయి. అదొక స్టార్టింగ్ అంతా కూడా అట్లా జరిగాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకసారి ఏంటంటే అందరూ కూడా ప్రభువా ఉద్యమం దయచే ప్రభా అని అందరూ కలిసి కూర్చొని ఉపవాసం ఉంటూ గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళలో ఒక ఆయన ఏం చేశారంటే మిడిల్ ఆఫ్ ద సర్వీస్ అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ మధ్యలో ఈయన ఒక ఆయన చేసిన గట్టిగా ఆత్మ ప్రేరేపణతో ఏం చేశాడంటే యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడంట. అర్థమవుతుందా? ఇట్లా అన్ని అంటే కాసేపటికి పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడి దగ్గర చాలామంది యవనస్తులు అనే భాషలో మాట్లాడడం స్టార్ట్ చేశారంట ఆత్మాభిషేకం పొందుకొని. హల్లెలూయా. పెద్ద పెద్ద అవుట్ పోరింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు అట్లా యేసు రక్తాన్ని కనపరుస్తుండగా చవి చూశారంట. గ్రేట్ అవుట్ పోరింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గ్రేట్ రివైవల్స్ హ్యాపెన్ వెన్ పీపుల్ ఎగ్జాల్టెడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, పీపుల్ ఆనర్డ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి లిటరల్గా జరిగాయి. ఇంకొక దగ్గర ఇంకో దైవ సేవకుడు పేరు ఏదో రాశాను, అయింది ఆండ్రూ మర్డాక్ అని ఆయన పాస్టర్, ఆయన దైవ సేవకుడు. అప్పటికే అదే ఆ సందర్భంలోనే ఇంకా కొత్తగా తెలుస్తున్నాయి విషయాలు. పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు, ఆత్మాభిషేకం అనేది ఉంటుంది, అన్ని భాషలు అనేది వస్తాయి, యేసు రక్తం అనేది చాలా పవర్ఫుల్. ఇవన్నీ అప్పుడప్పుడే ఒకరి నుంచి ఒకరికి వైడ్ స్ప్రెడ్ అవుతాయన్నమాట. విశ్వాసం అనేది ఒకరినొకరికి అంటుకుంటా ఉందన్నమాట. ఆ టైంలో ఈయన బాగా పాస్టర్గా ఉన్నాడు. అయితే ఆయన భార్య ఆయన బెడ్రూమ్లో పడుకోంది. బెడ్రూమ్లో పడుకో ఉంటే ఆమె కళ్ళు మూసుకో ఉండగా బెడ్రూమ్లో పెద్ద వర్షపాతం లాగా వాటర్ ఫాల్, నైగరా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఇట్లా ఒక పెద్ద వాటర్ ఫాల్ లాగా యేసు రక్తం వస్తూ ఉందంట. ఆమెకి ఏ ఆత్మీయ అనుభవం లేదు. అర్థమైందా? ఒక నామినల్ క్రైస్తవురాలు ఆవిడ. అయితే ఆవిడ పండుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నాక ఒక పెద్ద ధారలాగా యేసు రక్తం వస్తూ ఉందంట. భయం అయిపోయిందంట ఆమెకి. ఉలిక్కిపడి లేచి భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇట్ట కల వచ్చింది, పెద్ద రక్తం అంతా కూడా చాలా రక్తం అంతా కూడాను ఒక పెద్ద ధారలాగా వస్తూ ఉంది, నీటి ధారలాగా పెద్ద రక్తం అంతా కూడా వస్తూ ఉంది అని చెప్తుందంట. నువ్వేం భయపడదని చెప్పిందంట. ఆ రోజు క్లోజ్ అయిపోయే ఆత్మచేత నింపబడి అన్ని భాషలో మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. ఇనిషియల్గా భయపడింది దర్శనం వచ్చినప్పుడు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు గడిచే లోపల తెలియకుండానే పరిశుద్ధాత్మ ఆమె మీదకి రావడం, అన్ని భాషలో మాట్లాడడం స్టార్ట్ చేసిందట. హల్లెలూయా. రక్తాన్ని ఆడ గణపరుస్తామో పరిశుద్ధాత్మ అక్కడ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే యేసు రక్తాన్ని గణపరుస్తామో, ఎక్కడైతే యేసు రక్తాన్ని ఉచ్చరిస్తామో, ఎక్కడైతే యేసు రక్తాన్ని విశ్వాసంతో ఆడిస్తుంటామో, మాట్లాడుతుంటామో, అక్కడ ఆత్మకార్యాలు పుష్కలంగా మెండుగా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరియా వుడ్వుడ్ ఎటర్ అని ఆవిడ చాలా గొప్ప దైవ సేవకురాలు, బహుబలంగా వాడబడ్డారు దేవుని చేత. అయితే ఆవిడైతే పెద్ద పెద్ద సర్వీసులు జరిగేటప్పుడు ఆమె చేసిందంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ యేసు రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నాను అని చెప్పేసి లిటరల్గా యేసు ప్రభు రక్తం వాళ్ళ మీద ప్రోక్షించినట్టుగా చేతులు అట్లా ఆడిచ్చేదంట. ఇట్లా అనేదంట. ఆమె మొత్తం చేతులు ఇట్లా పెట్టి అనేదంట. నీళ్ళు అన్నీ ఏం తీసుకోండి, ఆయిల్ నీళ్ళు ఏం వాడలేదు, గుమ్ముగా చేతులు పెట్టేసి, తండ్రి అందరు రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నాను అని చెప్పేసి, మిమ్మల్ని అందరిని రక్త ప్రోక్షణ తీసుకొస్తాను అని చెప్పేసి, యేసు రక్తం మీద పడుతుంది, నాయన మీ ఆత్మకార్యం జరిగించని చెప్పేసి ఆమె చేస్తున్నప్పుడు జనాలు పరిగెత్తుకుంటా ముందుకొచ్చి పడిపోయి, సాష్టాంగ పడిపోయి స్వస్థత కార్యాలు జరగటం, ఆత్మచేతని అన్ని భాషల్లో మాట్లాడడం జరిగేదంట. అదొకదా. చాలా మంది పరిగెత్తుకుంటా ముందుకు వచ్చేసి పోడియం దగ్గరికి, ఆల్టర్ దగ్గర పడిపోవడము, అందరూ సాష్టాంగ పడిపోవడం, అన్ని భాషల్లో మాట్లాడడం, స్వస్థతలు జరగడం, ఇవన్నీ జరిగేవంట రక్తాన్ని ఘనపరిచినప్పుడు, రక్త ప్రోక్షణ కిందకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఆల్ ద థింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని హృదయంలోకి మనం చొరబడేదానికి, దేవుని హృదయంలో మన కోసం దేవుడు దాచించిన మేలు తాలూకు ఆత్మకార్యాలు మన దగ్గరికి రావడానికి యాక్సెస్ ఏంటంటే రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చాలా సాక్ష్యాలు ఉన్నాయి. స్టార్టింగ్స్లో ఉజ్జీవాలన్నీ రగులుకున్న టైంలో అందరూ కూడా రక్తాన్ని కనపరుస్తుండగా జరిగిన ఉజ్జీవాలు వచ్చి దేవుడు సీన్లోకి రావడము, బలమైన ఆత్మ కుమ్మరింపు జరగడము, బలమైన ఆత్మకార్యాలు జరగడము, అదొక డీప్ కన్విక్షన్ రావడము, అదొక బలంగా విశ్వాసులుగా తయారడము, అప్పుడు దాకా పిరికిగా ఉండే వాళ్ళంతా కూడా బలమైన సాక్షులుగా తయారడం, చౌకైనా రెడీ అయినట్టుగా తయారడం, ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగాయి. రక్తాన్ని కనపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. హల్లెలూయా. Can blood of Jesus help us in the area of our finances?
హల్లెలూయా. కెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హెల్ప్ us ఇన్ ద ఏరియా ఆఫ్ అవర్ ప్రొటెక్షన్? కెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హెల్ప్ us ఇన్ ద ఏరియా ఆఫ్ ద అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఎస్. రక్తాన్ని మనం కనపరచవలసిన వారంగా ఉన్నాం. రక్తాన్ని మనం సద్వినియోగం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. దేవుని బలమైన యుద్ధోపకరణాల్లో దేవుడు మనకిస్తున్న ఒక యుద్ధోపకరణం, శ్రేష్టమైన యుద్ధోపకరణం ఏంది అని అంటే అమూల్యమైన ఆయన ప్రియకుమారుని అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా. డూ యు హ్యావ్ ఎ స్క్రిప్చర్ ఇన్ ద బైబుల్? ఎస్, వీ హ్యావ్ ఎ స్క్రిప్చర్ ఇన్ ద బైబుల్. అదొందా యుద్ధోపకరణంగా వాక్యాన్ని సంబోధిస్తూ దాన్ని వాడడం బట్టి వాళ్ళు సాతాన్ని జయించారనే మాట మనం చూసుకున్నాం. ఇట్ మీన్స్ దట్ దే యూజ్డ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యాజ్ అ వెపన్ ఆఫ్ వార్ఫేర్. హల్లెలూయా, హల్లెలూయా. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మనం బాగా గమనిస్తే శ్రమల్లో ఉండేవాళ్ళు, హింసల్లో ఉండేవాళ్ళు, మనం చూసుకున్న లిస్టులో అంతా ఉండేవాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా మనం మాటలు చూస్తే మేము కష్టాల్లో ఉన్నాం, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి వేదనతో బాధంతో చెప్పినట్టుగా చూస్తాం. కానీ రక్తాన్ని బట్టి వాళ్ళు పొగుడుతున్నట్టు కానీ దేవుడు ఉపకారాలు బట్టి వాళ్ళు సంతోషిస్తున్నట్టు కానీ మనం చూడం కదా. ఆ పరిస్థితిలో బయటికి రావాలంటే ఏం చేయాలి? యుద్ధోపకరణాలు వాడాలి. యేసు రక్తం అనేది యుద్ధోపకరణం, దాన్ని వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్తం పనిచేస్తుంది. సద్వినియోగం చేసుకుని రక్తం పనిచేస్తుంది. రక్తాన్ని వాడుకోవాలి. దేవుడు అత్యధిక విజయం దయచేసే దేవుడుగా ఉన్నాడు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, మన హృదయం అనేది యేసు ప్రభు రక్తంతో కడగబడి యేసు ప్రభు రక్తానికి కేంద్రం అని చెప్పచ్చు. దేవుడు ఆ రక్తాన్ని అక్కడ డిపాజిట్ చేసి అని చెప్పచ్చు. అర్థమవుతుందా? అయితే యేసు ప్రభు రక్తంకి సంబంధించి మన హృదయాన్ని మనం ఎట్లా భావించవచ్చు అని అంటే టానిక్ బాటిల్ అనుకోవచ్చు. మన హృదయాన్ని టానిక్ బాటిల్ అనమాట. అంటే పిల్లర్ ఉండే టానిక్ బాటిల్ అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? పిల్లర్ ఉంటుంది చూసారా, తిప్పుకొని పిల్లర్ ఉంటుంది, ఒత్తితే టానిక్ పిల్లర్లోకి వస్తుంది, దాన్ని తీసుకొని అదే వస్తుందా? అట్లా పిల్లర్ ఉండే టానిక్ బాటిల్ లాగా ఆ టానిక్ ఏంటంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. ఆ బాటిల్ ఏంటంటే మన హృదయం అన్నమాట. అర్థమవుతుందా? అయితే ఇది పిల్లర్ అన్నట్టు, ఇది 4 పిల్లర్ అన్నట్టు. ఈ 4తో తీసుకొని పూసుకోవాలి. హల్లెలూయా. ఈ 4తో తీసుకొని ఏ గొంతులోకి కావాలో ఎక్కడికి కావాలో పూసుకోవాలి, అప్లై చేసుకోవాలి. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దిస్ టానిక్ ఈజ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ టానిక్. ఎక్స్పైరీ డేట్ లేని టానిక్ ఈ టానిక్. ఎక్స్పైరీ డేట్ లేని టానిక్ ఈ టానిక్. హల్లెలూయా. తుప్పు పట్టని యుద్ధోపకరణం ఇది యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. వి షుడ్ బి effectively using the blood of Jesus to overcome any situation and any problem in the spiritual warfare. Hallelujah. Thank God for the blood of Jesus. Cheptam. Thank God for the blood of Jesus. Thank God for the blood of Jesus. Hallelujah. 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 కళ్ళు మూసుకుంటాం, తల వంచి కళ్ళు మూసుకుంటాం. యేసు ప్రభు రక్తంలోను యేసు ప్రభు శరీరంలోను పాలుపంపులు పంచుకుంటాం. Thank you, Lord. Thank you, Lord.